ఈరోజు వాక్యం యొక్క అంశము పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం. ప్రభువుల పిల్లల క్రైస్తవులు మనం పిలువబడుతున్న మనము, దేవుని బిడ్డమని పిలువబడుతున్న మనము పశ్చాత్తాపడాలి. ఎందుకు పశ్చాత్తాపడాలి? మనం అనేకమైన చేస్తూ ఉంటాం, అనేకమని మూట కట్టుకుంటూ ఉంటాం, అనేకమని దాచుకుంటూ ఉంటాం, అనేకమని ఒప్పుకోలేకపోతూ ఉంటాం. ఎందుకు? ప్రభువుల పిల్లల దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆయన అత్యంత కృప కలిగిన వాడంట, అత్యంత కరుణమస్సు కలిగిన వాడంట, అత్యంత శాంతిమూర్తి అంట, ఆయన దయా కనికర కలిగిన వాడంట. ప్రభువుల పిల్లరా, ఈరోజు దేవుని వాక్యం పశ్చాత్తాపం గురించి మనం ధ్యానం చేద్దాం. ఎందుకు ప్రాయశ్చిత్తం అంటే ప్రభువుల పిల్లరా, ఈరోజు పరలోకం మనం వెళ్ళాలి. పరలోకం మనం చేయవలసిన దినములు కొద్ది దినములే ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ మరణమే కానీ మరణపు వార్తలు మనకు ఎక్కువైన పడుతున్నాయి. ఈ దినాల్లో మన భూలోకంలో ఉండటం కంటే పరలోకంలో ఉండటమే గొప్ప భాగ్యము. ఎందుకంటే ఈ శ్రమను చూసి, బాధను చూసి, రోగాలను చూసి, మన ఇంటిలో చనిపోయిన వాళ్ళను చూసి, మనకు అయిన వాళ్ళు మనం అందరూ దూరం అయిపోతూ ఉంటుంటే, ఈ హృదయము మానవం కలిగిన హృదయము, మానవత్వం కలిగిన హృదయము, మనిషిలో ఉన్న హృదయం కలిగి ఇది తట్టుకోలేదు. ప్రభుత్వ వినకూడని వార్తలు ఏదైనా విన్నా కానీ, చూడకుండా ఏమైనా చూసినా కానీ, భరించలేనివి ఏమైనా కానీ, అవి మన ముందుకు వచ్చినా కానీ, ప్రభుత్వ పిల్లరా తట్టుకోలేదు మన హృదయం. మన శరీరములు బలహీనమైన శరీరములు. ఏ శరీరములు మనకి? చెప్పాలి. ఏ శరీరములు మనకి? బలహీనమైన శరీరములు. ఈ శరీరానికి ఏదైనా కొంచెం నొప్పి తగిలినా తట్టుకోలేవు. ఈ శరీరమును ఎవరైనా గాయపరిచినా తట్టుకోలేవు. ఈ శరీరమును ఎవరైనా గాయపరిచినా తట్టుకోలేవు. ఎవరైనా నిందించినా, ఎవరైనా దూషించినా, ఎవరైనా విమర్శించినా, ఎవరైనా అయిన వారు కానీ కాని వారు కానీ, నువ్వు ఇష్టమైన వారు కానీ, ఎవరైనా కానీ, నేను కాని మాటలో ఆయన మాటలో ఎవరైనా అన్నా కానీ ఈ శరీరం అంతా తట్టుకోలేదంట. అవునా? తట్టుకోలేదు. తట్టుకోలేదు. ప్రభుత్వ పిల్లగా ఇక్కడ తట్టుకోగలిగిన శక్తి దేవుడు ఇస్తా అంటున్నాడు. తట్టుకోగలిగిన శక్తి దేవుడి వలన, తట్టుకోగలిగిన శక్తి కానీ అది బ్రతుకోవాలన్నా, అది అవమానములైనా, అవి నిందలమైనా, అవి రోగములైనా, వ్యాధులైనా, ఏమైనా కావచ్చు. ప్రభుత్వ పిల్లరా, అవి భరించాలన్నా, ఓర్చుకోవాలన్నా, నెగ్గాలన్నా, గెలవాలన్నా, మనం ముందుకు సాగిపోవాలన్నా, కానీ దేవుడు వాక్యం సెలవిస్తుంది మనం పశ్చాత్తాపడాలి. ఏ ఆదివారం పశ్చాత్తాపడితే కుదరదు, ఏ శుక్రవారం పశ్చాత్తాపడితే కుదరదు. ఏయో ప్రత్యేకమైన కూటలు పెట్టినప్పుడు, ప్రత్యేకమైన ప్రార్థనలు పెట్టినప్పుడు, ప్రత్యేకమైన మీటింగ్లు పెట్టినప్పుడు ఏదో 4 కన్నీరు బొట్లు విడిచేస్తే కుదరదు. ఇది కాని పని. ఎప్పుడు ఏడుస్తూనే ఉండాలి, ఎప్పుడు విడిపిస్తూనే ఉండాలి. ఎందుకు ఏడవాలి? ఎందుకు విడిపించాలి? ఎందుకు ప్రలాపించాలి? ఎందుకు దేవుని బతుకులాడుకోవాలంటే ప్రభుత్వ పిల్లగా దినములు బాగోలేదు. నీ శరీరం నీకు సహకరించట్లేదు. ఉదయం బాగుంటే సాయంకాలం బాగోదు, సాయంకాలం బాగుంటే మరుసటి వారం బాగోదు, మరుసటి రోజు అలాగే ఉంటుంది, మరుసటి వారం అలాగే ఉంటుంది. కానీ ప్రభుత్వ పిల్లగా మన శరీరము ఎవరి మాట వింటలేదు. ఎవరి మాట? దేవుని మాట వింటలేదు. అదే విధంగా నీ మాట కూడా నీ శరీరము వింటలేదు. దీనికి కోరికలు ఎక్కువ, దీనికి ఆశలు ఎక్కువ. ఇది అన్ని కావాలంటుంది, ఇది అన్ని ధరించుకోబడింది. ఇది ఏది కూడా తక్కువైతే ఒప్పుకోదు. అవునా? చెప్పండి. ఏదైనా కొంచెం తక్కువైతే ఒప్పుకునిద్దా? రాజీ పడుతుంది. దెబ్బలాట విషయంలో రాజీ పడదు, తిరిగే విషయంలో రాజీ పడదు, సంపాదన విషయంలో రాజీ పడదు, ఎవరు ఏదైనా రాజీ పడదు. ఈ శరీరం ఎటువంటిదంటే దీనికి ఏమి ఎక్కువ?
ఆశలు ఎక్కువ, కోరికలు ఎక్కువ దీనికి. హల్లెలూయా. ఏమి ఎక్కువ దీనికి? అన్నీ ఎక్కువే దీనికి. ఇది ఏమాత్రం రాజ్యం పడదు. నువ్వు ఎలా పరలోకం వెళ్తావు? నువ్వు ఎలా పరలోకాన్ని సంపాదించుకుంటావు? పరలోకం యొక్క స్వాస్థ్యాన్ని ఏ విధంగా పొందుకోగలవు? దాన్ని ఏ విధంగా నువ్వు స్వాతంత్రించుకోగలవు? ప్రభువు పిల్లరా, ఇక్కడ అంటున్నాడు ఆయన అత్యంత కరుణ కలిగిన వాడంట, అత్యంత ప్రేమమూర్తి అయి ఉన్నాడు, అత్యంత శాంతిమూర్తి అయి ఉన్నాడు, ఆయన కటాక్షం కలిగిన వాడై ఉన్నాడు. కానీ మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. ఎవరి గురించి? నీ గురించి నువ్వు పశ్చాత్తాపడాలి, నీ బిడ్డల గురించి నువ్వు పశ్చాత్తాపడాలి, నీ కుటుంబం గురించి నువ్వు పశ్చాత్తాపడాలి, సావుడైన నేను సంఘం గురించి పశ్చాత్తాపడాలి, నాకు నేను పశ్చాత్తాపడాలి, నా కుటుంబం గురించి పశ్చాత్తాపడాలి. నాకు ఇచ్చిన భారాన్ని పట్టుకొని నేను ఏం చేయాలి? పశ్చాత్తాపడి బలిపీఠాన్ని పట్టుకొని ఏడవాలి. ఏడవాలి. ఎందుకని? ఈరోజు గారు ఏడ్చేలా ఏడవలేదా? చెప్పండి, ఏడ్చేలా ఏడవలేదా? ఏడ్చాడు, చాలా ఏడ్చాడు, చాలా పశ్చాత్తాపడ్డాడు. ప్రతిరోజు పశ్చాత్తాపడేవాడు, ప్రతిరోజు పశ్చాత్తాపడి ఏడ్చి బరులు అర్పించేవాడు. పిల్లలు తనకు తెలియకుండా ఏమైనా పాపం చేశారేమో, పిల్లలు తనకు తెలియకుండా ఏమైనా పాపం మూట కట్టుకున్నారేమో, పిల్లలు తనకు తెలియకుండా కాని మాట్లాడారేమో, పిల్లలు తనకు తెలియకుండా ఇతరులతో సహవాసం చేశారేమో, భ్రష్టులు అయిపోతారేమో అని వాళ్ళ గురించి కూడా ఏమర్పించేవాడంట? ప్రతిరోజు కూడా బలులు అర్పించేవాడంట. హల్లెలూయా. ఏమర్పించేవాడమ్మా? బలులు అర్పించేవాడు. ఎందుకు? ఏ తక్కువ? ఏమిటి? ఆస్తి తక్కువ, పేరు తక్కువ, ప్రఖ్యాత తక్కువ? ఏం తక్కువ? ఏమి గారికి ఏం తక్కువ? ఏది తక్కువ కాదు. కానీ దేవుడి సన్నిధికి వచ్చేసరికి, దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి, బలిపీఠం దగ్గరికి వెళ్ళేసరికి, దేవుడు అనేసరికి ఎనలేని భక్తులు చేస్తుంది, ఎనలేని వినియము, ఎనలేని విధేయత, ఎనలేని తగ్గింపు, ఎనలేని ఎక్కడలేని చేసుకుంటాడు ఆసక్తి. ఎక్కడికి వెళ్ళేసరికి? దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి, దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి మనమైతే చెప్పాలి, మనమైతే చెప్పనక్కర్లేదు. ఎప్పుడు వస్తుంది మనకి బాధ? ఎప్పుడు వస్తుంది? 2 చేతులు 2 కాళ్ళు సరిగ్గా పనిచేయనప్పుడు, 2 కళ్ళు సరిగ్గా పనిచేయనప్పుడు, మనది అయినది మనకు దక్కకుండా పోయినప్పుడు మనం వచ్చి ఏమిస్తాం? అప్పుడే వస్తుంది. కానీ దేవుడు అలా కాదు. ప్రతిదినం పశ్చాత్తాపడేవాడు, ప్రతిదినం ఏడ్చేవాడు, ప్రతిదినం ప్రాయశ్చిత్తం చేసేవాడు దేవుడికి. ఎందుకంటే నా బిడ్డలు పట్టుకున్న పాపం అది ఎంత మాత్రం కూడా నీ సన్నిధికి దూరం చేసేది ఉండకూడదు, అది దూరపరిచేది కాకూడదు అని చెప్పేసి పశ్చాత్తాపడేవాడు ప్రభువు గారు. హల్లెలూయా. మనం కూడా ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడాలి. ఎందుకంటే పశ్చాత్తాపడితే దేవుడు నీ దగ్గరగా ఉంటాడు, నీకు సమీపంగా ఉంటాడు. ప్రభువు గారు కీర్తన గ్రంథం చూసినట్లయితే 51వ కీర్తన 1 నుంచి ఇక్కడ 19 వచ్చిన మనం చూసినట్లయితే దావీదు కనబడతాడు. ప్రభువు గారు దావీదు అనగా ప్రియుడని అర్థం. చాలా చెప్తాను, చాలా నేను చెప్తాను. ప్రభువు గారు ఇక్కడ దావీదు 1 నుంచి చూసినట్లయితే 19 వచనాలు కనబడతాయి. దావీదు దేవుడికి ప్రియమైన వాడే, కానీ ఒక్క విషయంలో పాపం చేశాడు. బత్షెబా విషయంలో పాపం చేశాడు. ఓ భయంకరమైన పాపం చేసి దావీదు మూట కట్టుకున్నాడు. ప్రభువు పిల్లరా, భయంకరమైన మూట కట్టుకొని ఇక్కడ అంటున్నాడు. ఆ 51వ కీర్తన 19 వచనాలు కూడా పశ్చాత్తాపంతో కన్నీటితో రచించాడు. ఈ 9 మాటలు కూడా ప్రభువు పిల్లరా. ఎందుకు? ఏ పనైతే చేయకూడదో రాజు, ఏ పనైతే మూట కట్టుకోకూడదు, దాని వైపు చూడకూడదు, ఆ పాపాన్ని మూట కట్టుకొని భయంకరమైన పాపం మూట కట్టుకున్నాడు. ఎవరు? దావీదు. హల్లెలూయా. కృపకు దూరమైపోయాడు, ఆత్మీయతకు దూరమైపోయాడు, పాటలకు దూరమైపోయాడు. ప్రభువు పిల్లరా వింటున్నారా? కొన్ని నెలలంట, కొన్ని సంవత్సరములు వాయిద్యములన్నీ కూడా మూతపడిపోయినాయి. దావీదు సన్నిధి, దేవుడి సన్నిధిలో పాట
పాటలు పాడేవారు దూరం అయిపోయారు, ఆరాధన చేసేవారు దూరం అయిపోయారు, దేవుడిని కనపరిచేవారు దూరం అయిపోయారు, దేవుడిని నడిచేవారు దూరం అయిపోయారు. దేవుడి సన్నిధిలో ఉండవలసిన దావీదు, దేవుడి సన్నిధిలో నాట్యం ఆడవలసిన దావీదు, దేవుడి సన్నిధిలో పాట పాడవలసిన వాడు దావీదు. వాయిద్యములన్నీ కూడా ఏమైపోయినాయి? చెప్పేవాడి వాయిద్యాలన్నీ ఏమైపోయినాయి? మూల పడిపోయినాయి. మరి దావీదు ఏం చేశాడు? చెప్పాలి దావీదు ఏం చేశాడు? పాపం చేశాడు, పాపం కొంట కట్టుకున్నాడు. వాళ్ళ పాపం చేయడం ద్వారా, పాపం కొంట కట్టడం ద్వారా నోటంటే పాటలు వస్తాయా? నోటంటే దేవుడి మాటలు వస్తాయా? రావు. ఈరోజు ప్రభుత్వ పిల్లరా, నీ నోటంటే దేవుడి మాటలు రాకపోవట కారణము మూటలు కట్టుకున్నావు. దేవుడి మాటలు గడపగా పాడలేకపోవట కారణం అదే. దేవుడి మాటలు ప్రకటించలేకపోవడం కారణం అదే. దేవుడి నామాన్ని బహిరంగముగా కనపరచలేకపోవడం కారణము అదే. ఏదంట? చెప్పాలి పాపం అనే. దావీదు ఒక్క విషయంలో పాపం చేశాడు, మంచి విషయంలో పాపం చేశాడు. తన జీవించినంత కాలం, బ్రతికినంత కాలం కూడా తన కన్నీరు ఎలా ఉందంట? తన కన్నీరు విడుస్తూ ఉంటుంటే తను ఏ బల్బు మీద కూర్చుంటాడో, పవనిస్తాడో, ఆ బల్బు అంతా తేలిపోయేదంత గదిలో. చెప్పకూడదు. ఆ బల్బు అంతా ఏంటంటే, మనం కన్నీటి నింపి ఒక బిందె నీళ్లు రప్పించగలమా కన్నీటితో? చెప్పండి. మనం ఇచ్చే కన్నీరుతో ఒక బిందె నింపగలమా? ఒక గ్లాసు నింపగలమా? చెప్పండి. ఒక గ్లాసు నింపగలమా? ఇప్పుడు ఒక టీ గ్లాసు నింపగలమా? మన కన్నీరు నింపలేదు. కానీ దావీదు కన్నీరు విడుస్తుంటే పొరపట్టాలని తేలిపోయేదట. చూడండి, ఎంత పాపం చేశాడు దావీదు, ఎంత పశ్చాత్తాపడ్డాడో. దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రభుత్వారా, ఈరోజు ఆయన అత్యంత ప్రేమ కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడు. కానీ మనం పశ్చాత్తాపం మన సర్వసత్యంలో నడిపిస్తుంది. మన పశ్చాత్తాపం మనల్ని సమతలుగా చేయగలుగుతుంది. మన పశ్చాత్తాపం మనల్ని పాపం నుంచి మన బయటికి తీసుకురాగలదు. మన పశ్చాత్తాపం మనల్ని అత్యధికమైన స్థాయిలోకి తీసుకెళ్ళగలదు. మన పశ్చాత్తాపం, మనం పడే పశ్చాత్తాపం బట్టి ఈరోజు నువ్వు ఏ విధంగా పశ్చాత్తాపడుతున్నావు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడిచిన హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం కీర్తన గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం. నేనైతే నీ కృపయందు నమ్మకించి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము. హల్లెలూయా. నేనైతే నీ కృపాసేవను బట్టి, నీ రక్షణ బట్టి ఏమంటున్నాడు? నేను హర్షిస్తున్నానంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడమ్మా? హర్షిస్తున్నానంటున్నాడు. మనమైతే చెప్పండి, 4 జోబులో 4 రాళ్ళు ఉంటే 4 రాళ్ళు బట్టి అతిశయిస్తాం, 4 రాళ్ళు బట్టి గర్విస్తాం. మన చుట్టూ 4 ఉంటే చాలు, రేపు మోసేది 4 అనుకుంటాం, రేపు ఈ 4 మన బాధ మన కన్నీరు తుడతాం అనుకుంటాం మనమైతే. కానీ దావీదు ఏమంటున్నాడు? నీ రక్షణ బట్టి, హల్లెలూయా, నీ కృపను బట్టి నేను అతిశయపడుతున్నాను అంటున్నాడు. ఈరోజు నువ్వు ఏ కృపను బట్టి అతిశయపడాలి? హల్లెలూయా. ఏ కృపను బట్టి? దేవుడు చూపించే కృపను బట్టి. ఏ కృప మీద నమ్మకం ఉంచాలి? దేవుని కృపను నమ్మకం ఉంచాలి. దేవుని కృపను నమ్మకం ఉంచాలి. మా ఆత్మీయ ప్రయాణములు, సేవ ప్రయాణములు ఎన్నో దెబ్బలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఎదురు దెబ్బలు, అనేక మార్లు ముళ్ళు గుచ్చుకుంటుంటాయి. ముళ్ళు తీసుకునే సమయం ఉండదు. ముళ్ళే కదా, తీసుకునే సమయం ఉండదు. తీసుకుందాం అనుకుంటూ ఉంటాం, కానీ తీసుకోలేము. తీసుకుందాం అనుకునేస్తున్నాడు. నాకు ఒకటి చాలా అంటాడు దేవుడు. ఆ ముళ్ళు అలాగే నెప్పులేస్తూ ఉంటుంది. ఆ ముళ్ళు అలాగే గుచ్చుతూ ఉంటుంది. ఆ ముళ్ళు అలాగే లోపలికి వెళుతూ ఉంటుంటే ఒకసారి నొప్పి, ఒకసారి బాధ, ఒకసారి ఆనందం, ఒకసారి సంతోషం. అయినా కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడితో వినిపించినప్పుడు ఆయన ఒకటే అంటాడు, నా కృప నీకు చాలు అంటాడు. చెప్పగలుగుతాం.
దేవుడు, దయగల దేవుడు. ఈరోజు ప్రభుత్వారా నీకు అత్యున్నతమైన స్థాయి, అత్యున్నతమైన స్థితి ఇచ్చే దేవుడు. ఎందుకంటే పిలిచిన దేవుడు ఏ దేవుడైనా నమ్మదగిన దేవుడు, చెప్పగలగిన పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నిరాశ ఉండకూడదు, మనలో కొనుగోలు ఉండకూడదు. నిరాశ, కొనుగోలు, అవిశ్వాసం, నేనేమైపోతాను అన్న అవిశ్వాసం నీలో ఉండకూడదు. వ్యతిరేకమైన ధీర్మా నీలో ఉండకూడదు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కనుక, ఏర్పరచుకున్న వాడు అన్ని జనాంగం నుంచి ఏర్పరచుకున్నాడు కనుక, ఒక ప్రత్యేకతను పిలుచుకున్నాడు కనుక, నిన్ను ఆయన వదిలేసే దేవుడు కాదు, సముద్రంలో వదిలేసే దేవుడు కాదు, అరణ్యంలో ఒంటరిగా వదిలేసే దేవుడు కాదు, ఎడారిలో నిన్ను ఒంటరిగా నిన్ను ప్రయాణింపజేసే దేవుడు మటుకి కాదు. హల్లెలూయా. ఆయన కాదు, అటువంటి వాడు కాదు. ఏమో ఈ లోకంలో చాలా మంది దేవుడు దేవతలను పిలవబడి వారు చాలా మంది ఉన్నారు. ఒకవేళ వారు విడిచిపెడతారేమే కానీ నా దేవుడు సజీవుల దేవుడు, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. గట్టిగా చెప్పకూడదు. ఆయన విడిచిపెట్టే దేవుడు మనకి కాదు, విడిచిపెట్టేవాడు కాదు. నేను అంటిపుంటున్న రోగాలు నేను చేయను, అంటిపుంటున్న అప్పులు నేను చేయను, బాధలు రుగ్మతలు కానీ ఉపద్రవములు కానీ ఏది కొన్ని నేమే చెయ్యవు. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఏమీ చెయ్యవు. ఎందుకంటే సేవకులని బలపడుతున్న ప్రతి ఒక్కరు కూడా, విశ్వాసులుగా బలముగా బలపడుతున్న ప్రతి ఒక్కరు కూడా అటువంటి అరణ్యపు మార్గం నుండి ఆయన ప్రయాణం చేయించిన వాడే. హల్లెలూయా. అటువంటి అరణ్యపు మార్గం నుండి ప్రయాణం చేయించిన వాడే ఆయనే. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి వ్యక్తి ఉన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పడ్డాడు దావీదు. ఎంతో ప్రజాపడి, ఎంతో విరిగి కలిగిన మనసుతో ఎంతో ప్రజాపడి దేవుడి దగ్గర అడిగాడు, నేను తప్పు చేయనయ్యా, తప్పు చేయను. ఆ పాపం చేయడం ద్వారా దావీదు కుటుంబంలో భయంకరమైన మరణపు వాసన వచ్చింది. 4 కుమారులను పోగొట్టుకున్నాడు దావీదు. ఒక చిన్న తప్పు చేయటం ద్వారా. కానీ ఈరోజు దావీదు చిన్న తప్పే. ఈరోజు మనం ఏం తప్పులు చేస్తున్నామో, ఈరోజు మన కుటుంబంలో ఎంతమంది మరణించాలో, మన కుటుంబంలో ఎంతమంది మరణించాలో, మన కుటుంబంలో ఎంతమంది చనిపోవాలో, కానీ ఇంకా చనిపోవడంటే నా దేవుడు నీ కొరకు ఆయన అడ్డుపడుతున్నాడు. హల్లెలూయా. చెప్పాలి, నువ్వు మరణించవలసిన వాడే ఉండగా నీ బదులుగా ఆయన మరణిస్తున్నాడు ప్రతిరోజు. హల్లెలూయా. నీకు బదులుగా ఎవరు మరణిస్తున్నాడు? నీ బదులుగా ఎవరు దెబ్బతింటున్నాడు? నీ బదులుగా ఎవరు అవమానించబడుతున్నాడు? నీకు బదులుగా ఎవరు దూషించబడుతున్నాడు? నీకు బదులుగా ఎవరు ప్రశ్నించబడుతున్నాడు? దేవుడే. హల్లెలూయా. ఎవరు? దేవుడే. నువ్వేమనుకుంటావు? నేనే ఎక్కువ నిందించబడుతున్నాడు, నేనే ఎక్కువ అవమానించబడుతున్నాడు, నాకే ఎక్కువ రోగాలు ఉన్నాయి నా ఒంట్లోనే, నాకే ఎక్కలేని ప్రమోచనలు ఉన్న రోగాలన్నీ నా ఒంట్లోనే ఉన్నాయి, వ్యాధులన్నీ నా ఇంట్లోనే ఉన్నాయి. మంచంలో 12% దేవునికి ఇచ్చారా? ఈ 2 కాళ్ళు 2 చేతులు 12 స్థితిలో ఉన్నావా? పక్షవాతం వచ్చి మూతి ఒక్కరు పోయి సరిగ్గా స్పష్టంగా మాట్లాడే స్థితిలో ఉన్నావా? లేవు కదా. ఉన్నావా? చెప్పాలి, ఉన్నావా? లేవు కదా. రేవుల్లో ప్రసాదంలో విడిచిపెట్టే వాళ్ళ స్థితిలో ఇంకా రాలేదు కదా. ఒకరు పెట్టేసి దేవుడికి ఇచ్చాడు, ఒకరు ఒక పూటైన పోషణ పెట్టే పరిస్థితి దేవుడు నీకు ఇచ్చాడు. కానీ ఇంకేం చేయాలి దేవుడు? దేవుడు చేయవలసిన ఇంకా చేసుకుంటూనే పోతున్నాడు. ఇంకా ఆయన చేయవలసిన ఇంకా చేస్తూనే ఉన్నాడు. కానీ ఇంకా చేయాలనుకుంటే మనలో పశ్చాత్తాపం ఉండాలి. హల్లెలూయా. చూద్దాం యోనా గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మూడవ అధ్యాయం 10వ వచనం.
పాత నిబంధన ఈ నినివే వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుల పిల్లలు యోనా గారు అంటున్నారు, ప్రభువులు యోనా అనగా గుహ అని అర్థం. ఇతను అంటున్నాడు, దేవుడు ఆ నినివే పట్టణాన్ని ప్రజలను ప్రభువుల పిల్లల అగ్ని గంధకములతో ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు, ఆ పట్టణాన్ని పాడు చేయాలనుకుంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యం, దేవుని వార్త, దేవుని దర్శనము యోనా గారి దగ్గరికి వెళ్ళింది. యోనా గారి దర్శనం పట్టుకొని, ఆ వాక్కును పట్టుకొని నినివే వెళ్ళాల్సిన వాడు తర్షీషుకు ప్రయాణమైనప్పుడు దేవుడు యోనా గారికి బుద్ధి తెప్పించి వెంటనే ఓడ ప్రయాణం వెళ్ళేటప్పుడు వెంటనే ప్రభువుల పిల్లరా ఆ ఓడ ప్రయాణంలో గొప్ప తుఫాన్, పెను తుఫాన్ తీసుకొచ్చేసి ఆ ఫిడతో రప్పించేసి ఎక్కడో అడుగు భాగంలో ఉన్న యోనా గారిని నిద్ర లేకుండా లేపి, కొంతమంది ఊళ్ళో ప్రయాణం చేసే నాయకులు కానీ, ప్రయాణం చేసే పెద్దవారు కానీ, వ్యాపారస్తులు కానీ, వారందరూ కూడా కొన్ని చీటీలు వేసినప్పుడు, ఆ చీటీలు వేసినప్పుడు చీటీలో యోనా గారు పేరు రావటం ద్వారా ఈయన ఎక్కడ ఉన్నాడని చెప్పేసి వెతుకున్నప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడని వెళ్ళిపోయి ఓడ అడుగు భాగంలో ఉన్నాడు, నిద్రపోతున్నాడు. ఆయన లేపి వెళ్ళి, అయ్యా ఏంటి పరిస్థితి, ఎలా వచ్చిందేంటి, ఇదిగో మేమందరం మునిగిపోయి తట్టుకున్నాం, మేమందరం చనిపోయి తట్టుకుంటాం, నీవు కూడా లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు అని అన్నప్పుడు వెంటనే యోనా గారు ఒకటే అంటున్నాడు మాట, ఈ ఫెని తుఫాను, ఈ ఉపద్రవం నా వల్లే వచ్చింది కనుక నన్ను ఎత్తి పడేసి సముద్రంలో పడేయమన్నాడు. హల్లెలూయా. మన సముద్రంలో పడవేసినప్పుడు మరి యోనా గారిని దేవుడు విడిచిపెట్టాడా చెప్పాలి. సముద్రంలో పడవేసినప్పుడు యోనా గారిని దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. వెంటనే ఒక తిమింగల ఒక చేపని సిద్ధపరచాడు దేవుడు. వెంటనే ఆ చేప వేయడం, ఆ యోనా గారిని మింగివేయటం, అది తీసుకెళ్ళిపోయి వెంటనే ఎక్కడిగా కింది వెళ్ళిపోయి 3 దినాలు 3 రాత్రులు 3 పగలు ఎక్కడ ఉన్నాడు? చేప కడుపులో ఉన్నాడు. 3 రాత్రులు 3 పగల్లో చేప కడుపులో ఉండి చాలా పశ్చాత్తాపడ్డాడు, చాలా ఏడ్చాడు. అయినా కానీ బుద్ధి మారిందా చెప్పాలి? బుద్ధి మారిందా? ఆలోచన మారిందా? కోపం తగ్గిందా? చాలా ఆసక్తి పరుడై ఉన్నాడు. దేవుడు నినివే పట్టణాన్ని పాడు చేస్తా అన్నాడు. నినివే పట్టణం మీద అగ్ని గంధకాలు కురిపిస్తా అన్నాడు. నినివే పట్టణంతో సర్వనాశనం చేస్తున్నాడు దేవుడు. అసలు ఎలా చేద్దాం అని లెక్క ప్రకారం అయితే 40 దినాలు పట్టిందంట. 40 దినాలు ప్రకటించాడు సువార్త. ఎవరు? యోనా గారు. కానీ 3 దినాలు ప్రయాణం అంట. నినివే పట్టణం అంతా ప్రయాణం చేయాలంటే ఎన్ని దినాలు? 3 దినాలు. మరి యోనా గారు ఏం చేశారు? 1 దినంలోనే రోజు 40 దినాలు, 3 దినాలు ప్రయాణం అంటది. కానీ కడుపు మంట వచ్చేసి ఏం చేస్తున్నాడు? రోజు 1 దినంలోనే ప్రయాణం చేస్తున్నాడు. 1 దినంలోనే అన్ని వీధులు తిరిగేస్తున్నాడు. 1 వీధిలోనే ఎటున్నారా అన్ని చోట్లకు వెళ్ళి స్వార్థ ప్రకటించేసి రోజు వెళ్ళి కూర్చొని చూస్తున్నాడు. ఆకాశం వైపు చూస్తున్నాడు, నినివే పట్టణం వైపు చూస్తున్నాడు. ఏమేమి చూస్తున్నాడు? ఈ పట్టణం ఇంకా పాడవట్లేదేంటి? ఈ పట్టణం ఇంకా అగ్ని గంధకాలు కొనవట్లేదేంటి? లోతు కాలంలో జరిగినట్లుగా రావట్లేదేంటి? జరగట్లేదు, మోహకాలంలో జరగట్లేదేంటి అని ఎలా చూస్తున్నాడంట? చాలా ఆసక్తి పరుడై చూస్తున్నాడు కడుపు మంటతో. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఒకసారి వ్యతిరేకమైన ప్రార్థన చేస్తూ ఉంటాం, అవునా? చాలా వ్యతిరేకమైన ప్రార్థన చేస్తూ ఉంటారు కొంతమంది వ్యక్తులు. ఇదే రకమైన ప్రార్థన తెలియదు. ఆడు చేయి పడిపోవాలంటారు ప్రార్థనలో, ఆడు కాడు పడిపోవాలంటాడు ప్రార్థనలో. చేసిన ప్రార్థన చేస్తారు. ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? చేస్తారా చేయరా కొంతమంది? అమ్మా నేను విన్నాను, ఇటువంటి ప్రార్థన విన్నాను కాబట్టి చెప్తున్నాను. నేను ఆడపండి యాక్సిడెంట్ చచ్చిపోయాను, ఆ కుటుంబంతో అడుగు తిన్నట్లుగా ఇటువంటి ప్రార్థనలు చేసేవారు ఉన్నారు. ప్రార్థన చేసే రోజు నా కుటుంబంగా చూసేవారు ఉన్నారు. ఇంకా రాలేదేంటి, ఇంకా చచ్చిపోలేదేంటి కుటుంబం కదా.
అప్పుడు ఇచ్చేవాడు ఈ వారం రాకపోతే బాగుండింది, ఈ వారం కాలేజ్ చేయకపోతే బాగుండింది, అప్పుడు అప్పించేవాడు. అవునా కదా అమ్మా? చెప్పాలి. ఆ నోట్ ఏదో రాసుకున్నాం, ఆ నోట్ ఏదో ఎలుకలు కొట్టేస్తే బాగుండింది, శుభ్రం కొట్టేస్తే బాగుండింది. శుభ్రంగా డ్వాక్రాగా 2 లక్షలు 3 లక్షలు అప్పుకుంది. శుభ్రంగా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ వడ్డీలన్నీ కూడా కొట్టివేయబడాలని తీవ్రత అతను ప్రాంతం కట్టలేకపోతున్నాను. ఈ డ్వాక్రాలు ఏమా, ఈ చీటిని కట్టలేకపోతున్నాను చేసేవాళ్ళు ఉన్నారా లేరు అమ్మా? భాగ్యం అదే ప్రార్థన చేస్తుంది. చీటిని కట్టలేకపోతున్నాను అయ్యా, ఈ వారాలు ఎక్కువైపోతున్నాయి. తీసుకోవడం ఎందుకు అమ్మా? తీసుకోవడం ఎందుకు? కట్టలేని పోవడం ఎందుకు? దేవునికి స్తోత్రం. తీసుకోకూడదు. కట్టగలిగితేనే తీసుకోవాలి, కట్టలేనప్పుడు అది తీసుకోవాలి నువ్వు. దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక్కడ యోనా గారు చూస్తున్నాడు, ఎనిపై సముద్రం ఒడ్డున కూర్చొని చూస్తున్నాడు. ఏంటి ఇంకా రావట్లేదు, ఇంకా దేవుడు ఒక్కడితో ఆ పట్టణం మీద రావట్లేదని చెప్పేసి ఈలోపు దేవుడు ఒక గుణపాఠం తీసుకొచ్చాడు యోనా గారికి. వెంటనే అప్పుడే స్వరశక్తి ముడిపించేసి, వెంటనే గొంగళ పురుగులు రప్పించేసి, ఆ స్వరశక్తి ముడిసినంత వరకు నేల ఉన్నంత వరకు చల్లగా బాగానే ఉంది. సుఖాన్నిచ్చింది ఎవరు చెప్పాలి? సుఖాన్నిచ్చింది ఎవరు? దేవుడే. సుఖమైపోయిన తర్వాత మరలా శ్రమ. వెంటనే యోనాకు బుద్ధి తీసుకురావాలని చెప్పేసి ఒక గొంగళ పురుగుని అక్కడ పంపించేసి ఆ చెట్టు కొట్టివేసినట్టుగా చేశాడు ప్రభుత్వం. వెంటనే ఏం తగిలిందంట? ఎండ తగిలింది. ఎండ తగిలేసరికి ఏమంటాడంట? చచ్చిపోతే బాగుందంటాడు. ఏది అదే అన్నాడు, చచ్చిపోతే బాగుందని. చాలా మంది విశ్వాసం అలాగే అనుకుంటున్నారు. శ్రమను చూసి, బాధను చూసి, కష్టాలను చూసి ఏదో జీవితం చచ్చిపోతే బాగుంది, ఏదో కష్టాలు చచ్చిపోతే బాగుంది, ఏదైనా కొంచెం గుడ్డి ఏదైనా తాగి చచ్చిపోతే బాగుంటుంది, చెప్పబెట్టకుండా ఎటనే వెళ్ళిపోయి చచ్చిపోతే బాగుంటుంది, దూకి చచ్చిపోతే బాగుంటుంది, ఎవరు లేని సమయంలో ఏదో ఒకటి వేసుకుని చచ్చిపోతే బాగుంటుంది అనుకున్నారా లేదు? అది సేవ చేసే దినాల్లో నేను కూడా ఒక చిన్న నౌకరాన్ డబ్బా పట్టుకొని తిరిగాను. ఎందుకు ఈ సేవ, ఈ బతికి బండిలో పెట్టుకొని తిరిగాను అది ఎవరికి తెలియదు. నాతో పాటే ఉండేది బండిలో చిన్న నౌకరాన్, 50 గ్రాముల డబ్బా. అది పురుగుల మందుకని చేసుకొచ్చి పెట్టుకున్నాం, తిరిగాను. నిందలు భరించలేక, అవమానాలు భరించలేక, ఒకరోజు తింటే 4 రోజులు పస్తులు, నిందలు, అవమానాలు. ఎంత నిజాయితీగా సేవ చేసినా కానీ సేవలో ఫలింపుట్లేదు. దేవుడి కొరకు ఇంకా 4 అర్పణ సంపాదించలేకపోతున్నా. ఎందుకు ఈ బతుకు జీవితం? చస్తే చాలాసార్లు ప్రయత్నించాను తాగుతామని, నోటు తాగేస్తుంది కానీ ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే ప్రవృత్తిపుడారా ఇక్కడ ఎలా అంటున్నాడు? యోనా, నేను దేవుడు చెప్పాడు, ప్రకటించవలసింది ప్రకటించాను, చెప్పాను, అన్నీ అయిపోయి ప్రభువా నేను చేయాల్సింది చేశాను, రాని ఆకాశం నుంచి అగ్ని కాదు కావాలంటున్నాడు ఈయన. ఎన్ని దినాలు తిరిగాడంట? 3 రోజులు పట్టిందంట ప్రయాణం చేయడానికి, అంగుళంగా తిరగడానికి. కానీ కడుపు మంట కాలి 1 రోజు తిరిగేవాడంట. మొత్తం ఊరంతా 3 రోజులు పట్టే ప్రయాణము 1 రోజు తిరిగేసేవాడంట. చూడండి, హల్లెలూయా, హల్లెలూయా. 3 రోజులు ప్రయాణం అంటది. కానీ యోనా గారు ఏం చేశాడంట? 1 రోజులో ఊరంతా తిరిగేసేవాడంట మొత్తం. మరి కడుపు మంట ఉండదా ఉండదా? ఎక్కడ వచ్చాడు? 3 రోజులు, 3 దినాలు, 3 రాత్రులు, 3 పగలు చేప కడుపులో వచ్చాడు. చాలా పశ్చాత్తాపడ్డాడు, చాలా ఏడ్చాడు, కన్నీరు ఇచ్చాడు, విడిపించాడు, ఒప్పుకున్నాడు. మరి ఒప్పుకుంటే చేప కడుపు నుంచి బయటకు వచ్చాడు. హల్లెలూయా. ఒప్పుకోవడం పశ్చాత్తాపడితే కదా బయటకు వచ్చాడు. మరణం నుంచి బయటకు వచ్చాడు, పాతాళ గర్భం నుంచి బయటికి
ఇచ్చాడు, మృత్యువు వచ్చి ఒప్పుకున్నాడు. ఒప్పుకోలేదా? ఏమన్నాడు? నేను ఏ ప్లేస్ నువ్వు పంపించాలనుకున్నావు అదే ప్లేస్ నేను వెళ్తానని ఒప్పుకున్నాడు. అక్కడ ఒప్పుకున్నాడు కాబట్టి చాపడు ఏం చేశారంట? ఏ ప్రాంతానికి వెళ్ళాలో చాపడు అదే ప్రాంతానికి దేవుడు తీసుకువెళ్ళాడు, నడిపించాడు. ఈరోజు మనం కూడా ఒప్పుకోవడం ఎలా ఉంది? నీ ఒప్పుకోవడం, నేను ఒప్పుకోవడం మనసు ఎలా ఉంది? ఏ విధంగా పశ్చాత్తాపడుతున్నావు? ఒప్పుకున్నాడు. చాప కడుపులో ఉన్నంత వరకు పశ్చాత్తాపడ్డాడు. 3 దినాలు ఏడ్చాడు, 3 దినాలు ప్రయాసం, 3 దినాలు కూడా ఎక్కడ కూడా మంచి నిర్ణయం తీసుకున్నాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత తలంపులు మారిపోయినాయి, ఆలోచనలు మారిపోయినాయి. ఇష్టపూర్వకంగా చేయలేదు పరిచర్య. ఎలా చేయలేదు? ఇష్టపూర్వకంగా చేశాడా? శాంతి ఇష్టపూర్వకంగా చేశాడా? అమ్మా, కడుపు మంటతో చేశాడు పరిచర్య. ఇష్టపూర్వకంగా చేయలేదు. ఇష్టపూర్వకంగా చేస్తే 3 దినాలు తిరిగేవాడు. కడుపు మంటకాలు ఏం చేశాడంట? 1 దినంలో తిరిగేసాడు. తిరిగేసి మళ్ళీ ఏమంటున్నాడు? చూస్తున్నాడు పట్టం వెంక, టైం చూసుకుంటున్నాడు, సూర్యుడు ఎంక చూస్తున్నాడు, భూమి ఎంక చూస్తున్నాడు, సముద్రం ఎంక చూస్తున్నాడు, వీధులు చేస్తున్నాడు. ఏంటి ఈ వీధిలో మరణం అంత రాలేదు, ఈ వీధిలో ఎవరు చచ్చిపోలేదు, ఏంటి జంతువులు చచ్చిపోలేదు, పక్షులు చచ్చిపోలేదు అని వింతగా చూస్తున్నాడు బ్రహ్మదేవుడు. ఈరోజు మనం కూడా అటువంటి వారమే. కష్టం ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు బాగానే మొక్కుకుంటాం, బాగానే తీర్మానం తీసుకుంటాం, బాగానే అనుకుంటాం. కానీ అంత గట్టెక్కిన తర్వాత, అంత బాగా ఉన్న తర్వాత వాగ్దానాలు మర్చిపోతాం, నిబంధనలు మర్చిపోతాం, ఇచ్చిన మాటలు మర్చిపోతాం, తీసుకున్న తీర్మానాలు మర్చిపోతాం. అవునా? హల్లెలూయా, 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 దేవునికి మహిమ. హల్లెలూయా. ఇక్కడ సౌలు పౌలుగా మార్చబడక మునుపు తన కూడా 3 దినాలు ఉపవాసం ఉన్నాడు. 3 దినాలు ప్రభుత్వ పిల్లరా ఆ దమస్కు వెళ్ళినప్పుడు క్రైస్తవులందరూ సంహరిద్దామని, క్రైస్తవులందరిని పట్టేసి వారి శరసాలను బంధించేద్దామని హింసకుడు దూషకుడైన సౌలు పౌలుగా మార్చబడ్డాడు. 8 దినాలు? 3 దినాల్లో. హల్లెలూయా. 8 దినాల్లో 3 దినాల్లో మార్చబడ్డాడు. మనమైతే మనకు 1 దినం కూడా సరిపోదు, 2 దినాలు కూడా సరిపోవు, 3 దినాలు కూడా సరిపోవు, సంవత్సరం మొత్తం వాక్యం బోధించినా సరిపోదు. ఏమా, మనల్ని పిండి ఉతికి శుభ్రంగా గుంజేసి శుభ్రంగా నానబెట్టి శుభ్రంగా అది ఇది వేసి పెట్టి శుభ్రంగా దండి మీద ఆనేసినా కానీ శుభ్రంగా మన తీర్మానాలు మారు, మన ఆలోచనలు ఏమి కూడా మారతాయా? ఎప్పుడప్పుడే. హల్లెలూయా. ఎప్పుడప్పుడే. ఏదంటారు? ఉట్టి తీసి గట్టు పెట్టి, గడ్డి తీసి ఉట్టి పెట్టినట్టు ఉంటుంది మన వ్యవహారం అంతా. వ్యవహారం సరిమంటారు. అర్థమవుతుందా? మన అప్పుడప్పుడు నిర్ణయాలు. ఏ నిర్ణయాలు? వేడి నిర్ణయాలు. మనకి ఏమిటి? వేడి నిర్ణయం తీసుకుంటాం. వెంటనే నీళ్ళు తీసుకొచ్చి పోసేస్తే ఎండ చదవడం. ఇస్త్రీ పెట్టి చూసారు ఒకప్పుడు, ఇస్త్రీ పెట్టి చేస్తారు కదా, దాని మీద నీళ్ళు పోతే ఎలా వస్తుంది అన్నట్టు. అలా ఉన్నది మన పత్తి జీవితాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వారం వస్తే వచ్చే వారం కనపడం, వచ్చే వారం కనపడితే 2 వారాలు కనపడం, 2 వారాలు కనపడితే 3 వారాలు కనపడతాం. మన పత్తి జీవితాలు దుప్పిలాగా మన ఎటువంటి షిఫ్ట్లు. ఈ వారం నేను వెళ్తాను, ఈ వారం నువ్వు వెళ్ళు, వచ్చే వారం నేను వస్తాను, వచ్చే వారం నువ్వు రెస్ట్ తీసుకో. కొంతమంది కుటుంబాలు అయితే పిల్లలు డ్యూటీలు వెళ్తారు. కొన్ని కుటుంబాలు అయితే పిల్లలు పంపుతారు, పిల్లలు పంపి పిల్లలను మా అమ్మలు పని ఉందంటారు. మరి వచ్చే వారం అయితే పిల్లలు నీళ్ళు కనపడరు. వీళ్ళేమంటారు? పిల్లలు రాలేదు ఏంటంటే పని ఉందండి, పని పంపించాం. మన షిఫ్ట్లు అంతా. హల్లెలూయా. అలా ఉండకూడదు. మనం పశ్చాత్తాపడాలి, ఏడవాలి, రోజించాలి, కన్నీరిడవాలి. ఎందుకంటే కుటుంబ సమేతముగా మనం ఎక్కడ కనపడాలి? దేవుని సన్నిధిలో. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కనిపెడుతున్నాం. దేవుని సన్నిధిలో కనపడితేనే మనకి ఆశీర్వాదాలు.
దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి విడిపిస్తే గాని మన కుటుంబాలు అత్యధికంగా ఆశ్రమించబడవు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. సంసోనుకి ప్రవర్తికులారా, సంసోనుకి దేవుడు ఛాన్స్ ఇచ్చాడు. ఒక ఛాన్స్ దేవుడు ఇచ్చాడు సంసోనుకి. సంసోను అనగా సూర్యుని వంటి వాడని అర్థము. దేవుడు ఒక ఛాన్స్ ఇస్తే సంసోను చేశాడు. ఆ ఛాన్స్ ఏం చేశాడంట, అయ్యా నువ్వు కన్నా ఒక ఛాన్స్ ఇస్తే పశ్చాత్తాపడితే ఈ ఫిలిప్తులందరినీ ఏం చేశారు తెలుసా? సంఘాలు నా 2 కళ్ళు ఓడిపించారు కనుక నేను ఒక్క నిమిషంలో ఒక్క సెకండ్లో వీళ్ళ మీద నేను పగ తీర్చుకుంటాను అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? పగ తీర్చుకుంటాడు. ఏ ప్రార్థన చేశాడు? పగ తీర్చుకునే ప్రార్థన చేశాడు. అయ్యా నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, నేను ఒప్పుకుంటున్నాను, నేను తెలియగా వ్యామోహంలో పడిపోయాను, నన్ను క్షమించు, స్త్రీ వ్యామోహంలో పడిపోయాను, నన్ను విడిపించు, నేను తిరిగి ఆ వ్యామోహంలో వెళ్ళను, తిరిగి ఆ ఊపిలో చిక్కుకోను, నన్ను క్షమించు ప్రభువా, నీ సేవకుడుగా నేను ఉంటాను, నీ బిడ్డగా నేను ఉంటాను ప్రభువా అని ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే సంసోను చరిత్ర నేటికి ఉండేది. హల్లెలూయా. సంసోను చరిత్ర నేటికి ఉండేది. కానీ సంసోను చరిత్ర లేదు. ఎందుకు చరిత్ర లేదంటే ఇటువంటి ప్రార్థన చేశాడు. ఒక్క సెకండ్లో, ఒక్క నిమిషంలో, ఒక్క గంటలో ఈ ఫిలిప్తులందరూ కూడా నేను చంపేస్తానన్నాడు. ఎంటికలు వచ్చేసింది, మెలిసినాయి, బలం వచ్చేసింది. కానీ పశ్చాత్తాపడితే దేవుడు మరలా సంసోనుకి ఏమి ఇచ్చేవాడంట? ఆయుష్ ఇచ్చేవాడు, నూతన బలాన్ని దేవుడు సంసోనుకి ఇచ్చేవాడు. కానీ ఏమనుకున్నాడు? నేను కక్ష తీర్చుకొని చచ్చిపోతానన్నాడు. వీళ్ళందరూ చంపేసి నేను కూడా చచ్చిపోతానన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, పేతురు కంటే ఎక్కువ పాపం ఎవరు చేశారు? పేతురు చేశారా లేకపోతే యోధా చేశాడా? అమ్మా, ఎక్కువ ఎవరు యోధా మూట కట్టుకున్నాడా లేకపోతే పేతురు గారు మూట కట్టుకున్నాడా? తప్పులు ఎక్కువ ఎవరు చేశారు? పేతురా యోధానా? చెప్పాలి. యోధ ఎక్కువ అబద్ధం ఆడాడా? పేతురు ఎక్కువ అబద్ధం ఆడాడా? అమ్మా చెప్పాలి. పేతురు గారే ఎక్కువ అబద్ధాలు ఆడాడు, ఎక్కువ మూట కట్టుకున్నాడు పేతురు గారు. యోధా ఏమైనా పట్టించాడు అంతే, డబ్బులు ఇచ్చి. కానీ తిరిగి ఒప్పుకుంటే క్షమించబడేవాడు ఎవరో? యోధా. హల్లెలూయా. కానీ మనస్సాక్షి ఒప్పుకోలేదు, తను ఒప్పుకోలేదు, మనస్సాక్షి చూపించలేకపోయాడు ముఖం. కానీ పేతురు గారు ఏం చేశారు? పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా. పేతురు గారు ఏం చేశారు? పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు గారు పశ్చాత్తాపడ్డాడు. అందుకే కృప పొందుకున్నాడు. ఈరోజు మనం కూడా పశ్చాత్తాపడే వారుగా మనము ఉండాలి. పశ్చాత్తాపడకపోతే నీకు పరలోకం లేదు, పశ్చాత్తాపం లేకపోతే నీకు ఆశీర్వాదం లేదు, పశ్చాత్తాపం లేకపోతే నీ హృదయం తేలిక అవ్వదు, పశ్చాత్తాపం లేకపోతే దర్శనం సరిగ్గా చూడలేవు, పశ్చాత్తాపం లేకపోతే నీ హృదయం తేలిక అవ్వదు, దేవుని కార్యాలు ఎక్కువగా నువ్వు చూడలేవు. పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన నీలో ఉండాలి, పశ్చాత్తాపం కలిగిన నడిపింపు నీలో ఉండాలి. పశ్చాత్తాపడాలి. మనిషి అన్నవాడు జీవించినంత కాలం, పెట్టెలో పట్టేంత వరకు, మట్టిలో కలిసేంత వరకు, దేవుడి దగ్గరికి వెళ్ళేంత వరకు మనిషి అనేవాడు పాపే. అవునా? చెప్పాలి, అవునా కదా? మనిషి అనేవాడు పాపే, పాపి. కాబట్టి ఏం చేయాలి? మనము పశ్చాత్తాపడాలి. దేవుడి సన్నిధిలో ప్రార్థనలో కూర్చుంటే పశ్చాత్తాపడాలి. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడుతూ ఉంటావో నీ హృదయం తేలిక ఉంది, నీకు చక్కటి ఆరోగ్యం ఇస్తాడు, నీ కుటుంబానికి చక్కటి పదంలో దేవుడు నడిపిస్తాడు. పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం లేకపోతే మృత్యు వేలుబడి చేస్తుంది, మరణం వేలుబడి చేస్తుంది. పశ్చాత్తాపం లేకపోతే దుష్టుడు నిన్ను తరుముతాడు, రోగాలు కూడా ఎన్నో తరుముతాయి. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దీవించిందాక ఆమేన్. ఈరోజు నువ్వు ఏ విధంగా పశ్చాత్తాపడుతున్నావు? ఎలా పశ్చాత్తాపడుతున్నావు? చేసిన పాపాలను బట్టి, నీ బిడ్డలు చేసిన పాపాలను బట్టి, నువ్వు మూట కట్టుకున్న పాపాలను బట్టి నువ్వు ఏ విధంగా పశ్చాత్తాపడుతున్నావు? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుదాం అందరూ కలిసి. నువ్వేనా పశ్చాత్తాపడుతున్నావు? ఏ విధంగా పశ్చాత్తాపడుతున్నావు? వాక్యం విన్న నీవు
వాక్యములో జీవిస్తున్న నీవు ఈరోజు పశ్చాత్తాపడిపోతే, దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడిపోతే, దేవుడి సన్నిధిలో ఎడవకపోతే, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, వ్యక్తిగతంగా నీ ఇరుగు పొరుగు వారి కొరకు పశ్చాత్తాపడకపోతే పరలోకం ఇది కాదు. పరలోకాన్ని సొంతం చేసుకోలేవు, పరలోకాన్ని స్వాధీనపరచుకోలేవు, పరలోకం యొక్క గమనిని దాటి అవతలకు వెళ్ళలేవు. పశ్చాత్తాపడు, ఏడు పశ్చాత్తాపడాలి. నువ్వు చేసుకున్న పాపాలు బట్టి పశ్చాత్తాపడు, నువ్వు మాట్లాడే మాటలు బట్టి పశ్చాత్తాపడు. నువ్వు చేసుకున్న పాపాల బట్టి, నువ్వు మాట్లాడే విధానం బట్టి, నువ్వు నడుస్తున్న విధానం బట్టి, నీ ఆలోచన బట్టి పశ్చాత్తాపడితే నా దేవుడు కృపతో నింపిపోతున్నాడు. నువ్వు పశ్చాత్తాపడితే నా దేవుడు నీకు దీర్ఘాయువు దయచేయబోతున్నాడు. నువ్వు పశ్చాత్తాపడితే నా దేవుడు నీ కుటుంబాన్ని సమృద్ధితో నింపిపోతున్నాడు. నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే సమృద్ధి చేత నింపబడతావు. పశ్చాత్తాపడు. యోబు పశ్చాత్తాపడ్డాడు, దావీదు పశ్చాత్తాపడ్డాడు, యోనాను పశ్చాత్తాపడ్డాడు, పౌలు పశ్చాత్తాపడ్డాడు. సంవత్సరం పశ్చాత్తాపడలేదు, పశ్చాత్తాపడ్డట్లుగా నటించాడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు, యోధా పశ్చాత్తాపడలేదు. అందుకే చరిత్రలో గణహీనుడైపోయాడు, గణహీనుల లిస్టులో నిలిచిపోయాడు. ఇస్కరియోతు యోధా ఆకలా మీదగా అయిపోయాడు, గ్యాస్య మీదగా అయిపోయాడు, విలామ మీదగా అయిపోయాడు, కయాన మీదగా అయిపోయాడు, ఏసావు మీదగా అయిపోయాడు. పశ్చాత్తాపడు, పశ్చాత్తాపడు. నీ కుటుంబం కొరకు పశ్చాత్తాపడాలి, నీ పిల్లల కొరకు పశ్చాత్తాపడాలి. యోబు గారు ఆ విధంగా పశ్చాత్తాపడ్డాడు, పిల్లల కొరకు ఏడ్చాడు. కానీ పిల్లలు ఏ పాపం కూడా మూటగట్టు. ఒకవేళ వారు పాపమైన మూట కట్టుకున్నారేమో, ఒకవేళ కలలో కానీ నిద్రలో కానీ, ఒకవేళ వారు ఆలోచనలో కానీ ఏమైనా జారిపోయారేమో అని పిల్లల కొరకు, పిల్లలు చేసిన పాపాలు పిల్లలు చేసిన కూడా తన మీద వేసుకున్నాడు, తన మీద వేసుకున్నాడు. ఈరోజు ఏ విధంగా పశ్చాత్తాపడుతున్నావు, ఎలా పశ్చాత్తాపడుతున్నావు? ఈ ఉపద్రవం నీ పిల్లల మీద రాకున్నారంటే, ముఖ్యంగా నీ పిల్లల మీద రాకున్నారంటే పశ్చాత్తాపడాలి. కలుగుయా పశ్చాత్తాపడాలి. ప్రార్థన కలుగుస్తాను. పశ్చాత్తాపడాలి, ప్రార్థన చేస్తాను. కలుగు ప్రార్థన చేస్తాను. దేవానికి స్తోత్రం. నవ్విపుతారా? కొద్ది నిమిషాలు నోరిపుతారా? ప్రార్థన చేస్తున్నాం. అందరూ ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు భయంకరమైన మార్పు రాబోతుంది. సంహారదూత తరుముతుంది, ప్రతి కుటుంబాన్ని తరుముతుంది, ప్రతి కుటుంబాన్ని తరుముతుంది. ప్రతి ఒక్కరిని మరణం పాలు చేయాలి. ప్రార్థన చేయడం, దేవుడు వాక్యం వినని, దేవుడు వాక్యం వినని, వాక్యం వినని. నేను చెప్పిన కదలబోతున్నా, ఇటువంటి నిర్ణయం తీసుకొని ఇక్కడ నుండి కదలబోతున్నా. పశ్చాత్తాపడితే నీకు మారు మనసు వస్తుంది. పశ్చాత్తాపడిన మారు మనసులు పొందాలి, పశ్చాత్తాపడిన విడుదల పొందాలి. స్వస్థతను పొందుకోవాలన్నా, విడుదల పొందుకోవాలన్నా, ఆరోగ్యం పొందుకోవాలన్నా, బాధ నుంచి విమోచన కలగాలన్నా, నీ గాయములు కట్టబడాలన్నా, నీ గాయములు పెట్టబడాలన్నా పశ్చాత్తాప కలిగిన మనసు కావాలి. పశ్చాత్తాపడతామయ్యా, చాలా మూట కట్టుకున్నాం, ఏమో మూట కట్టుకున్నాం.
లేని స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. లేని స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా 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 క్రీస్తు కృపా. ప్రార్థన చేసుకుంటాం. అందరూ నడుపుతారు, కూర్చుంటారు, గణితుతారు. ఒకరితో నీకు సంబంధం లేదు. నీ ప్రార్థన నీదే, నీ భక్తి నీదే, నీ పశ్చాత్తాపం నీదే. ఏడుడి, విడిపించుడి, అంగలార్చుడి, రోదన చేయండి, రోదన చేయండి. హృదయం గట్టి చేసుకోవద్దు, హృదయాన్ని గట్టిపరచుకోవద్దు, హృదయాన్ని మెత్తన చేసుకో, హృదయాన్ని మెత్తన చేసుకో. చిన్నపిల్లల మనసత్తుడుకురా, చిన్నపిల్లల మనసత్తుడుకురా. బతికిన మనసుతో, విరిగిన మనసుతో, కఠిన వేగం చూపించేవాడు చిన్నపిల్లల మనసత్వం కలిగిన వాడే దేవుని సత్తులు బతిమలాడు, బతిమలాడు. చేశాను చేశాను చేశాను, ఆడాను పాడాను తిరిగాను, ఆడాను విష్టానుసారంగా బ్రతికాను, దూరమైపోయాను. కార్యాలు చేయగలవాడానికి అయ్యా పరిశుద్ధుడు సంఘం జ్ఞాపకం చేసుకో, పరిస్థితి జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. వారి వారి పరిస్థితులను విడిపించండి, కఠిన హృదయం నుంచి విడిపించండి, రోగం నుంచి విడిపించండి, దయ్యాల నుంచి విడిపించండి, వ్యాధుల నుంచి విడిపించండి, ఇబ్బందుల నుంచి విడిపించండి, సమస్యల నుంచి విడిపించండి. ఆ కరోనా రోగాల నుంచి విడిపించమన్నాడు, మరణం నుంచి విడిపించబడుతున్నాడు, మరణం నుంచి విడిపించబడుతున్నాడు. ప్రతి బిడ్డకి ఆరోగ్యం దయచేయండి, ప్రతి బిడ్డకి బలం దయచేయండి, ప్రతి బిడ్డకి శక్తులు దయచేయండి, ప్రతి బిడ్డకి జీవం దయచేయండి. గొప్ప కార్యాలు జరిగించండి, గొప్ప అద్భుతములు జరిగించండి, గొప్ప మహత్ కార్యములు మా సంఘములో జరిగించండి, జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. కార్యాలు జరిగించి నడిపించు. వాక్యాన్ని నీరు కట్టి, వాక్యానికి నిరంతరంగా నీరు కట్టి ఫలించు. మా రక్షకుడు యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాము. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.